హలో అండి, వెల్కమ్ టు విబివిఆర్ వీక్లీ. ఇవాళ మనకు మెయిన్ న్యూస్ ఏంటంటే క్రెడాయి ప్రాపర్టీ షో జరుగుతుంది హైదరాబాద్లో. 8th, 9th అండ్ 10th మార్చిలో ఉంది. ఏంటంటే దీంట్లో అరౌండ్ 100 బిల్డర్స్, డెవలపర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీరు చూస్తే కొన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. అపర్ణ లీడ్ ద ఫ్యూచర్, ఇది టైటిల్ స్పాన్సర్ అనమాట. పవర్డ్ బై ఆల్ దీస్ వాసవి, 360 లైఫ్, ఆనర్స్ అండ్ హాల్ మార్క్స్ అండ్ రామ్కి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి ఈరోజు 9th మార్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ శ్రీ మల్లుబట్టి విక్రమార్క అండ్ దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ, ఇండస్ట్రీ అండ్ శాసనసభ వ్యవహారాల మంత్రి అనమాట, అండ్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ సీతక్క గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవాళ సాయంత్రం వీళ్ళైతే వస్తున్నారండి. సో 9th మార్చి సాయంత్రం మీరు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయవచ్చు. మాదాపూర్లోని హైటెక్స్లో ఈ ప్రాపర్టీ షో జరుగుతుందండి. సో సేమ్ దీని గురించే మనకి ఈనాడులో కూడా మెన్షన్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ ప్రాపర్టీ షోని అయితే ప్రారంభించారు. అండ్ మీరు చూస్తే ఇక్కడ చూడండి, హైటెక్స్లో ప్రారంభమైన క్రెడాయి ప్రాపర్టీ షో. దిస్ ఈజ్ హౌ ద షో ఈజ్ హ్యాపెనింగ్. చాలా మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళ 9th రోజు ముఖ్యమంత్రి గారు అండ్ తదితరులు కూడా వస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ మనం చూస్తే జయదీప్ రెడ్డి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అనమాట క్రెడాయి హైదరాబాద్. ఏమంటున్నారంటే రిజిస్ట్రేషన్స్ ఆడవాళ్ళపైన చేస్తే 5% ప్రైజెస్ తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. ఈ ప్రాక్టీస్ ఇంతకు ముందు కూడా ఉండే అనమాట. అమ్మాయిల పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంత వ్యయం అనేది తగ్గేది. సో అదే సేమ్ ఇప్పుడు మళ్ళీ తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. పేజ్ నెంబర్ 11లో చూడండి. హైదరాబాద్లో అంటే ఎలక్షన్స్ అయినప్పుడు కొంచెం కొనాలా వద్దా ప్రాపర్టీస్ అని చెప్పి ఉన్న కన్ఫ్యూజన్ అంతా పోయి ఫిబ్రవరిలో 42,300 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యిందనమాట. టోటల్గా ఆదాయం ఎంత వచ్చిందని అంటే రంగారెడ్డిలో 437 కోట్లు అండి. అదే గ్రేటర్ పరిధిలో చూసుకుంటే 737 కోట్లు వచ్చాయి. జనవరిలో 609 కోట్లు ఈ రిజిస్ట్రేషన్కి వచ్చిన ఆదాయం అనమాట. సో రిజిస్ట్రేషన్స్ అయితే ఏం తగ్గట్లేదు, మంచి రోజులు వచ్చాయని చెప్పి మనకు చెప్తున్నారు. క్రెడాయి ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారనంటే, హైదరాబాద్లోని ప్రీమియం మార్కెట్స్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో 30 నుంచి 50% వరకు కూడా మార్కెట్ అనేది పెరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని భూములు వీళ్ళకి కేటాయిస్తే 1200 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో వీళ్ళు హౌసెస్ అయితే బిల్డ్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో కూడా సేమ్ మనకి ఈనాడులో ఇచ్చిన న్యూస్ అయితే ఇక్కడ కూడా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలి అని చెప్పి మహిళల గృహ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6% తగ్గించాలని చెప్పి కోరుతున్నారు ఇక్కడ. అండ్ మీరు ఈనాడు పేజ్ నెంబర్ 9లో చూస్తే ఇక్కడ చాలా మంది దేశంలో 5 ఏళ్లలో 3,80,000 మంది ప్రమాదానికి గురయ్యారంట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పనిచేస్తున్న కార్మికులు. దీనికి రీజన్ ఏంటి అని చూస్తే 90% కేర్లెస్నెస్ వల్ల, సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు అయితే మనకు సిటీలో కూడా రాబోతున్నాయి. టోటల్గా కేంద్రం 430 కోట్లని గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది దీనికోసం అని చెప్పి. సో ఎవరైతే సిటీస్లో కట్టుకుంటున్నారో వాళ్ళకి 1,00,000 వరకు కూడా ప్రభుత్వం నుంచి వస్తుందన్నమాట. కాకపోతే పల్లెటూరులో ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకి కేవలం 77,000 వరకే వస్తుంది. సో ఇదొకటి మీరు గమనించాల్సిన విషయం. యాజ్ ఆల్వేస్ పేజ్ నెంబర్ 10లో మనకి క్లాసిఫైడ్ ఉంది. దీంట్లో మీకు హౌసెస్ కావాలి, ప్లాట్స్ కావాలి, ఫార్మ్ ల్యాండ్స్, విల్లాస్ ఏం కావాలన్నా రీసేల్ ఉన్నా కూడా ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. దిస్ ఈజ్ అడ్వర్టైజ్మెంట్ పేజ్. అండ్ విబివిఆర్ ప్రాజెక్ట్స్, మన దగ్గర మీకు ఈ సర్వీసెస్ అన్నీ కూడా దొరుకుతాయండి. మన దగ్గర ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి అండ్ రీసేల్స్ కూడా జరుగుతున్నాయి. వెస్ట్ నుంచి సౌత్ వరకు హైదరాబాద్ మొత్తం కూడా కవర్ అవుతుంది. కాబట్టి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా స్క్రీన్పై కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. ఐ విల్ గైడ్ యూ అకార్డింగ్లీ. మనకి అన్ని ఛానల్స్ కవర్ చేస్తూ రియల్ ఎస్టేట్ వీక్లీ ఎవ్రీ వీక్ కూడా సాటర్డే రోజు మన ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. And take care, and I'll see you in the next video. Thank you for watching.